వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. జగనన్న కాలనీకి సేకరించిన భూములు కొనుగోలు వ్యవహారంపై విచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు డిమాండ్. తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం నాడు నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలో గత ప్రభుత్వ కాలంలో జగనన్న కాలనీ ఇంటి స్థలాల కోసం సేకరించిన భూములు కొనుగోలు ప్రక్రియపై విచారణ జరిపించాలని వారు కోరారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ దనిమిరెడ్డి మధు మాట్లాడుతూ అప్పటి మాజీ ఎమ్మెల్యే గణేష్ తన అనుచరుల ద్వారా 4 మండలాల్లో రైతుల నుండి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ప్రభుత్వానికి అధిక ధరకు విక్రయించి లక్షల రూపాయలు అక్రమంగా సంపాదించారని అన్నారు. అటు ప్రభుత్వాన్ని మోసం చేయడమే కాకుండా రైతులను మోసం చేశారని, దీనిపై ప్రభుత్వం వెంటనే సిఐడితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇంకా జగనన్న ఇంటి స్థలాల కోసం భూములు ఇచ్చిన రైతులు ఉన్నట్లయితే వారు ఆయా మండల రెవెన్యూ కార్యాలయాల్లో లేదా స్థానిక ఎమ్మెల్యే, గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారికి సమాచారం అందిస్తే న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రుత్తల కృష్ణ, డబ్బీర్ శ్రీకాంత్, గోవిందు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆర్డీఓ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. మా పార్టీ తరపు నుంచి, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి. గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం నడిచింది. ఆ ప్రభుత్వంలో ఇక్కడ పెట్ల గణేష్ ఎమ్మెల్యేగా పనిచేసి ఈ పనికిమాలోడు చేసిన పని ప్రజలందరికీ తెలియాలి. అప్పుడు జగనన్న కాలనీకి ఇల్లు కేటాయించడం కోసం భూములు కొన్నారు రైతుల దగ్గర. గవర్నమెంట్ కేటాయించిన డబ్బుల కంటే తక్కువకి వీళ్ళు రైతుల దగ్గర బేరం ఆడుకొని 15 లక్షలకి, 20 లక్షలకి, 10 లక్షలకి రైతుల దగ్గర కొని గవర్నమెంట్కి 40 లక్షలకి, 40 లక్షల పైకి అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. అది పెద్ద కుంభకోణం. ఈరోజు వీడు పెద్ద కబుర్లు ఆడి వాడు మొన్నదాకా నీతి కబుర్లు అయ్యి అప్పుడు రైతులు కూడా కొంతమంది ఫిర్యాదు చేశారు. ఎంఆర్ఓ వాళ్ళకని, ఏమండి మా దగ్గర తక్కువ కొని 40 లక్షలు, 50 లక్షలకు అమ్ముకున్నారు ప్రభుత్వానికి, ఆ డబ్బులు తెచ్చి దొబ్బారు, ఆ తగిన న్యాయం చేయండి, మా డబ్బు మాకు ఇప్పించండి అని కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో అది అడిగారు. అడిగితే పట్టించుకుని దిక్కులేదు. వాళ్ళ ప్రభుత్వం జరుగుతుంది, వీడు దుర్మార్గుడు, వీడు కాదు చాలా కుంభకోణాలు చేశారని చెప్పేసి గత ప్రభుత్వం, మా ప్రభుత్వం లేని 5 సంవత్సరాలు కూడా నెత్తి నోరు కొట్టుకున్నాం. వాళ్ళ ప్రభుత్వం అవడం వల్ల సరైన ఎంక్వైరీ లేదు, వాళ్ళ మీద సరైన యాక్షన్ లేదు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం, కంపల్సరిగా ఈ రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఆర్డీఓ గారిని అడగడం కోసం రావడం జరిగింది. ఈ రైతులకి కూడా ఒక విషయం చెప్తున్నాం. మీరు ఇలా మోసపోయిన వాళ్ళందరూ కూడా సంబంధిత మండలాల్లో పోలీస్ స్టేషన్లో కానీ, మండల రెవెన్యూ ఆఫీసర్లకు కానీ, అవసరమైతే అయ్యన్నపాత్రుడు గారి దృష్టిలో ఉంది, ఇది అయ్యన్నపాత్రుడు గారి దృష్టికి కానీ వచ్చి మీరు పలానా మా ఊరండి, ఇది పలానా దగ్గర మమ్మల్ని ఎలా మోసం చేశారని, ఎవరెవరు ఎంత డబ్బులు మోసపోయారు అన్నది ఫిర్యాదు చేయవలసిందిగా కోరుతున్నాం. సంబంధమైన ప్రతి ఒక్కరికి కూడా, అందులో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా సిఐడి ఎంక్వైరీ కూడా వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అధికారులని. అయ్యన్నపాత్రుడు గారి దృష్టిలో ఈ కుంభకోణం జరిగిందని చెప్పి అయ్యన్నపాత్రుడు గారి గతంలో కూడా తెలుసు. ఆయన్ని మేము కోరుకునేది ఏంటంటే, వీళ్ళు మనం కాదు, సిఐడికి అప్పచెప్తేనే తగిన న్యాయం రైతులకు జరుగుతుందని అనుకుంటున్నాం మేము. ఈ రైతులందరికీ కూడా న్యాయం జరిగే వరకు కూడా మా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ పనికిమాలకి తగిన బుద్ధి మాత్రం చెప్పాలి కంపల్సరీగానే, ఇలాంటి ఊరుకోకూడదు. తక్కువ కాదంటే రైతుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 25 లక్షలు, 25 లక్షలు తినేసి పెట్ల గణేష్ వీడు పెద్ద కబుర్లు చెప్తాడు. ఇలాంటి తిట్టకపోతే ఏం చేస్తారండి? వీళ్ళ నాయకులు గత 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఎంతో మంది డబ్బులు తినేశారు. వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సంబంధిత మండలాల్లో పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్లు ఇవ్వండి. గతంలో ఫిర్యాదు చేసిన వాళ్ళు బాధితుల తాలూకా వీడియో కూడా ఉందండి మా దగ్గర. అప్పుడు వీడియోలు అయ్యి ఉన్నాయి. ఇదిగోండి, ఈ కుర్రాడు అమలాపురం. 36 సంవత్సరాల నుంచి పాస్ పుస్తకాలు అన్ని కూడా ఆన్లైన్లో అయి ఉంది. ఈ 36 సంవత్సరాల నుంచి కూడా మేమే దున్నించుకుంటున్నాం, పండించుకుంటున్నాం కూడా. మేమే భూమి కూడా పని కూడా మేము కడుతున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా దీంట్లో ఎవరికి అర్థం చెప్పి బత్తుల మంగారత్నం పేరు మీద 36 సంవత్సరాల నుంచి పాస్ పుస్తకాలు అన్నీ కూడా ఆన్లైన్లో అయి ఉంది. ఈ 36 సంవత్సరాల నుంచి కూడా మేమే దున్నించుకుంటున్నాం, పండించుకుంటున్నాం కూడా. దీని మీద భూమి కూడా పన్ను కూడా మేమే కడుతున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా దీంట్లో ఎవరికి హక్కుని చెప్పి ఎవరు రాలేదు. రాకపోవడంతో గవర్నమెంట్ వాళ్ళు మా భూమి అమలాపురం సర్వే నెంబరు 320 నెంబరు చూసి 2 ఎకరాల 96 సెంట్లు తీసుకొని మా బ్యాంక్ అకౌంట్కి 44,40,000 రూపాయలు పంపించారు. ఆ తర్వాత మాకు 14,40,000 రూపాయలు అన్యాయం జరిగిందని మేము దీనికోసం 23వ తారీఖున అయ్యన్నపాత్రుడు దగ్గరికి మేము వెళ్తే మమ్మల్ని తీసుకొని ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాం. మా భూమికి వచ్చిన డబ్బుల్లో అమలాపురం ఎంపీటీ శ్రేణు 10% కమిషను విఆర్ఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఇవ్వాలని, ఎంఆర్ఓ గారు బ్యాంక్ దగ్గరికి వచ్చి కూర్చున్నారని
మమ్మల్ని వేన్పుట్ బ్యాంక్కి తీసుకువెళ్ళి ఫిబ్రవరి 26వ తారీఖున మధ్యాహ్నం 3:58 4,40,000 రూపాయలు విత్డ్రా చేసి తీసుకున్నారు. ఆ తర్వాత మా కుటుంబంలో తగులు పెట్టించి మమ్మల్ని బెదిరించి బత్తుల శ్రీను, విఆర్ పార్వతి గారు అమ్మచే బలవంతంగా సంతకం పెట్టించుకొని 10,00,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ మరియు ఫామ్ మీద సంతకం పెట్టించుకొని బ్యాంక్ బుక్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేము బ్యాంక్ కూడా వెళ్ళలేదు. మార్చి 30వ తారీఖున 10,00,000 రూపాయలు మా బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్కి మాకు తెలియకుండా పంపిస్తారు. మేము కూడా ఆ టైంలో బ్యాంక్ దగ్గర మేము లేము. మాకు జరిగిన ఈ అన్యాయం గురించి న్యాయం చేయమని అయ్యన్పాత్ర దగ్గరికి మేము వెళ్ళాం. అయ్యన్పాత్ర గారు ఎంఆర్ఓ గారితో మాట్లాడిన తర్వాత మమ్మల్ని ఎర్రగొండపాలెం ప్రెసిడెంట్ మమ్మల్ని బెదిరించారు. తర్వాత బత్తుల శ్రేణి మరియు ఎంఆర్ఓ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ మాట్లాడుకొని దీంట్లో ఏమీ అన్యాయం జరగలేదని అన్నారు. ఇదంతా అబద్ధం, వీళ్ళు తప్పు పుచ్చుకోవడానికి ఇలా చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎంఆర్ఓ గారు ప్రమేయం లేదని అనుకున్నాం, కానీ ఎంఆర్ఓ గారు మాకు సరైన న్యాయం చేయలేకపోవడం వలన ఆయన కూడా ఇందులో సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. దీని వలన ఈ విషయం మొత్తాన్ని బయట స్టాఫ్ ద్వారా ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. వీళ్ళప్పుడు అధికారులు కూడా కంప్లైంట్ ఇచ్చారటండి. అప్పుడు పట్టించుకుని దిక్కులేదు. వాళ్ళ ప్రభుత్వం ఉంది, అన్యాయాన్ని ప్రోత్సహించారు. వాళ్ళ ప్రభుత్వంలోనే ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బాధితులు. వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగే వరకు కూడా మా పార్టీలకు అండగా ఉంటుందని మరోసారి చెప్తూ సెలవు తీసుకుంటాం.